నమస్తే సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ, రేపు ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఈ మంత్రాన్ని ఒక్కసారి నువ్వు అనుకో తల్లి. నిజంగా విపరీతమైన ధనలాభం అనేది కలుగుతుంది, కష్టాలు అనేవి తీరతాయి అని ఒక మంచి సందేశాన్ని ఈరోజు మనకు పంపిస్తున్నారండి. ఎందువల్ల రేపు ఉదయం లేవగానే ఇలా ఈ మంత్రాన్ని అనుకోమంటున్నారు అనేది తెలుసుకుందామండి ఈ వీడియోలో. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక 10 మందికి షేర్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నెంబర్ 9347293375 అండి. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి బాబా పంపించే సందేశాలన్నీ కూడా ముందుగానే మనం జాగ్రత్త పడడం కోసం ఉదయాన్నే అంటే తెల్లవారిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా మనకి ఒక్కొక్క మంచి మంచి విషయాలన్నీ కూడా ముందుగానే తెలియజేస్తూ ఆయన మనకి ఒక మంచి దారిని చూపిస్తూ ఉన్నారు ఇంతవరకు కూడా. అలాగే రేపు ఉదయం అండి, అంటే రేపు సోమవారం, నిజంగా ఆ ఈశ్వరునికి శక్తివంతమైన రోజు. అంటే కార్తీక మాసం జరుగుతుందండి. ఇప్పుడు కార్తీక మాసంలో వచ్చే 2వ సోమవారం రేపు. ఎప్పుడూ కూడా అండి మనం ఆ శివభగవాన్ని ఆజ్ఞ లేనిది ఏమీ చేయలేమండి. అలాంటిది మన కష్టాలని, కర్మఫలాలని తగ్గించడం కోసం బాబా ఎంత కష్టపడుతున్నారు అనంటే, ఆయన ధ్యానంలోకి వెళ్ళడం వల్ల ధ్యానం చేస్తూ ఆ భగవంతుణ్ణి, ఆ ఈశ్వర్ని ఆజ్ఞ మేరకు మనకి ఎలాంటి విషయాలను తెలియజేస్తే మంచిది అని ఆ ఈశ్వర్ని ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారండి మంచి మంచి దారులన్నీ కూడా. అలాంటిది ఈరోజు మనకి చెప్పే విషయం ఏంటి అంటే, ఈ కార్తీక నెల అనేది చాలా వరకు కూడా భక్తులందరికీ కూడా వాళ్ళ కోరికలను తీర్చడానికి ఆ ఈశ్వర్ను మనకిచ్చిన ఒక వరం అండి ఈ కార్తీక నెల అనేది. ఆ శివపార్వతులు ఇద్దరూ కూడా భూలోకంలో సంచరించడం అనేది జరిగిందనమాట ఈ కార్తీక నెలలో. అంటే భూలోకానికి రావడం అనేది జరిగింది. అటువంటి టైంలో మనం గనక అడిగే కష్టాలని, కోరికల్ని, సమస్యల్ని ఖచ్చితంగా తీరుస్తారు అనేది మనకి పురాణాల్లో చెప్పబడుతుంది. అందువల్ల ఎవ్వరూ కూడా ఈ కార్తీక నెలని అస్సలు మిస్ అవ్వకండి. అందులో సోమవారం కూడా చాలా విశేషం అండి. సోమవారం అంటే మామూలు రోజుల కంటే సోమవారం చాలా విశేషం కాబట్టి ఎప్పుడూ కూడా ఉదయాన్నే లేవగానే మనం చేయవలసిన కొన్ని పరిహారాలు ఉన్నాయండి. బాబా మనకి ఎప్పుడు కూడా తెలియచేసేది ఏంటి అని అంటే, ఎప్పుడైతే ఉదయాన్నే లేస్తూ ఉంటామో అలాంటి టైంలో మనకి ధ్యానాలు చేయాలని, మంచి మంచి యోగాలు చేయాలని, అలాంటి మంచి మంచి విషయాలు తెలియజేస్తూ ఉంటారు. అలాగే రేపు చేయబోయే ఈ విషయం అనేది ఖాళీ కడుపుతో ఉదయం లేవగానే బ్రష్ చేసుకొని ఖాళీ కడుపుతో ఈ మంత్రాన్ని, బాబా చెప్పబోయే ఈ మంత్రాన్ని అనుకోవడం వల్ల, ఈ కార్తీక నెలలో సోమవారం నాడు అనుకోవడం వల్ల మంచి రిజల్ట్. అంటే ధనలాభం. ఎప్పుడైతే కనుక మనందరము కూడా దేనికోసం కోరుకుంటూ ఉంటామండి మన జీవితంలో మార్పులు అనేవి, ఆర్థిక ఇబ్బందులండి. ఫస్ట్ అందరినీ పట్టి పీడించేది ఏంటి అని అంటే డబ్బు. అలాంటి డబ్బు మనకి నిజంగా ఎన్నో సమస్యలు తీసుకొస్తుందండి. అంటే ఎంతవరకు మనం సంతోషంగా ఉండవచ్చో అంతే వరకు కూడా మనకి సమస్యలు కూడా రావడం అనేది జరుగుతుంది. అలాంటి డబ్బు అనేది సరిపోక మనం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం. అందుకోసం విపరీతమైన ధనలాభం కోసం మాత్రమే కాకుండా మన కష్టాలన్నీ కూడా తీర్చుకొని 7 జన్మల్లో మనం చేసిన పాపపుణ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించుకోవడం కోసం రోజు కూడా ఈ కార్తీక నెలలో ఒక్క దీపారాధన చేస్తే చాలండి. బాబాకి తెలిసినంత వరకు, అంటే బాబా దగ్గర నుంచి మనం నేర్చుకున్నంత వరకు కూడా దీపారాధనకు ఉన్న విలువ అనేది మనం తెలుసుకున్నామండి. అలాంటి ఒక శక్తివంతమైన రోజున ఉదయాన్నే లేవగానే, రేపు మీరు స్నానం చేసినా చేయకపోయినా ఉదయాన్నే లేవగానే బ్రష్ చేసుకొని ఖాళీ కడుపుతో అండి. స్నానం చేసేవాళ్ళు నిజంగా కార్తీక నెలలో ఉదయాన్నే తల స్నానం చేస్తూ ఉంటారు. ఈ చలిలో నిజంగా చలి ఉందని కూడా ఏం ఆలోచించరండి. చక్కగా నదీ స్నానాలు చేయటం,
ఆ ఈశ్వరుని పూజించడం అనేది జరుగుతుంది. అలా స్నానం చేసి ఏమీ తినకుండా ఒట్టి మంచినీళ్ళు కూడా ఇక తాగకుండా కనీసం ఆ ఈశ్వరుని కోసం మనం ఈ మంత్రాన్ని అనుకోగలిగితే నిజంగా మనకి ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయండి. ఏంటి ఆ మంత్రము అనంటే ఆ శివయ్య మంత్రం. మనకి అందరికీ ఎన్నో పేర్లు ఉన్నాయండి ఆయనకి. అలాంటి పేర్లలో మనకి తెలిసిన శక్తివంతమైన ఒక మంత్రం ఏంటి అనంటే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీరు ఒక 108 సార్లు అనుకోండి ఫ్రెండ్స్. ఖాళీ గడుపుతో ఉదయాన్నే లేవగానే అనుకున్న తర్వాత అప్పుడు మీరు మంచినీళ్ళు తాగడం కానీ టిఫిన్ చేయడం కానీ ఇలాంటివి చేస్తే ఈ కార్తీక నెలంతా కూడా, సోమవారం అని మాత్రమే కాదండి, సోమవారం చేస్తే చాలా అంటే చాలా విశేషం. అలాంటి రోజుల్లో ఇంకా రోజు కూడా ఈ కార్తీక నెలంతా కూడా మీకు టైం దొరికినప్పుడల్లా, గుర్తున్నప్పుడల్లా ఉదయాన్నే లేవగానే ఈ శివనామాలు ఎన్నో ఉన్నాయండి. మీకు ఎంత శక్తివంతమైన నామాలు ఉన్నాయనేది మీ అందరికీ తెలుసు. అలాంటి వాటిల్లో మీరు ఆ శివయ్యని శివయ్య అని పిలిచినా కూడా చాలండి. అందువల్ల అలాగా మీకు నచ్చిన మంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఫస్ట్ మనం ఓం అనే నాదానికి, ఓంకారానికి నిజంగా చాలా శక్తి ఉందండి. అందువల్ల ఓం నమ శివాయ అనే మంత్రం చాలా వరకు కూడా మనలో మార్పుని తీసుకొస్తుంది. ఒక్కసారి మీరు అలా పట్టించి చూడండి ఉదయాన్నే లేవగానే. అందులో కూడా బాబా మనకి తెలియజేస్తున్నారు అనంటే ఖచ్చితమైన కారణం ఉంటుందండి. ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. ఇంకా టైం ఉంటే కనుక మీరు రాసుకోవడానికి కూడా ప్రయత్నించండి. చాలా అంటే చాలా మంచిది. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే, సాయిరామ్.